నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. ప్రజలారా, దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి. పూర్తి స్థాయిలో ఈ అంశం అందరికీ చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు ఎవరైనా ఈ వీడియో చూస్తే మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నటువంటి పరిస్థితి. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి కనబడుతున్నాడు. ఓవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి అయితా అనేటటువంటి ప్లానింగ్ చేస్తుండే. మళ్ళీ ఈ అసెంబ్లీ ఎన్నికలలో 175కు 175 కొట్టి తీరుతాం, మేమే గెలవబోతున్నాం, మాతో అవుతుంది, ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తున్నాం అనేటటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినారు. నానా రకాలుగా సర్వేలు కూడా చేపించినారు. ఆఖరికి ప్రచారం కూడా గట్టిగానే చేశారు. డబ్బులు గట్టిగానే వంచేదట. అయినా సరే జగన్మోహన్ రెడ్డిని ఓటమి గురి చూపించడానికి, ఓటమి పాలు చేయడానికి ఓవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు చంద్రబాబు నాయుడు, మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వీళ్ళు ముగ్గురు కూడా కంకణం కట్టుకొని మరి ముగ్గురు ఏకమై కూటమి లెక్క ఏర్పడి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపించినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. ఆఖరికి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షానికి సంబంధించిన హోదా కూడా దక్కలేదు. అసలు ప్రతిపక్ష పార్టీ నేత లెక్క కూడా ఆయన లేనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. అంటే అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ లెక్క కూడా ఆయన వ్యవహరించేటటువంటి తీరు లేదు. అంటే అంత దారుణంగా ఓటమి పాలైండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున దెబ్బ కలిగేటటువంటి అవకాశం కనబడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఏదైతుందో లోటస్ పాండ్ పక్కన, ఆ ఇల్లును ఈరోజు కొలతలు తీసుకుంటా ఉన్నారు. హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఇరిగేషన్ అధికారుల త్రూ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లోటస్ పాండ్ పక్కన ఉన్నటువంటి ఇల్లుకు కొలతలు తీపించుకొని ఎంత మాత్రం బఫర్ జోన్ లో వస్తుంది, ఎంత మాత్రం ఎఫ్టీఎల్ పరిధిలో వస్తుంది, ఒకవేళ బఫర్ జోన్ లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఇల్లు కనుక వస్తే ఆ వచ్చేటటువంటి భాగం మొత్తం కూడా కూల్చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. కొన్ని మ్యాప్లు కూడా మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది అప్డేటెడ్ వర్షన్ మ్యాప్. ఒకసారి మీకు ఓల్డ్ మ్యాప్ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు విషయంలో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. గతంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటి ముందున్నటువంటి ఆ గేట్లు, ఆ రోడ్డు మీద ఉన్నటువంటి ఏదైతే గోడలు, లేకపోతే ఆ రేకుల షెడ్డు అంతా కూడా కూల్చేసిన సిచ్యువేషన్ మనం చూస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళ భార్య, లేకపోతే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టించినటువంటి ఇల్లు ఇది. సో దీంట్లో వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళు ఉండేటోళ్ళు. సో ఉన్నటువంటి నేపథ్యంలో కొంత సెక్యూరిటీ పర్పస్ లో ముంగట ఒక రేకుల షెడ్ నిర్మాణించుకునేటటువంటి ప్రయత్నం చేసిరు. ఆ సెక్యూరిటీ ఉండడానికి వాన పడ్డ కూడా, కొంచెం ఎండగొచ్చినా లేకపోతే చలివెట్టినా కూడా కొంత తలదాచుకోవడానికి ముంగట ఆ రోడ్డు మీద కట్టించేటటువంటి ప్రయత్నం చేసిరు. సో ఆ ఏదైతే ఆ షెడ్ వల్ల, ఆ సెక్యూరిటీకి సంబంధించిన భవనాల వల్ల, లేకపోతే ఆ గోడల వల్ల రోడ్డు అంత ఇబ్బంది అవుతా ఉంది. రోడ్డును మొత్తం ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నం చేశారు వీళ్ళంటూ. పెద్ద ఎత్తున ఆ రోడ్డు కూల్చేసినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసాం. మళ్ళీ ఇది కూల్చేసినటువంటి టైం ఎప్పుడంటే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆయన రంగంలోకి దిగినప్పుడే జరిగింది ఇదంతా. ఫస్ట్ రంగనాథ్ పెట్టినటువంటి ఫోకస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటి పైన. ఫస్ట్ ఫోకస్ ఇదే. ఆయన ఇంటి పొంగట్నే అది ఉన్నటువంటి ఆ గోడలు, ఆ గేటు పక్కనే ఇదంతా కూడా నిర్మాణించుకున్నారు. ఇది పెద్ద ఎత్తున అది ఇన్బిల్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. విత్ రేక్ సిస్టమ్ తోటి, రేకులతో ఇదంతా నిర్మాణించే ప్రయత్నం చేశారు. ఆ కంటైనర్ లెక్కనే ఉంటాయి. ఆ సెక్యూరిటీకి సంబంధించిన పర్పస్ లో అదంతా కూల్చివేసినటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తాం. ఎక్కడికక్కడ నేలమట్టం చేసిరు హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు. గతంలోనే మున్సిపల్ శాఖ, మరోవైపు హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి అదంతా కూడా కూల్చివేసినటువంటి ఆ సన్నివేశాలు మనం చూస్తాం. ఇది ఎప్పుడు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ రంగంలో ఉన్నప్పుడే. హైడ్రా కమిషనర్ ని ఏర్పాటు చేసినప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆయన రంగంలోకి దిగి హైదరాబాద్ లో ఉన్నటువంటి అక్రమ కట్టడాల పైన ప్రధాన ఫోకస్ చేసినప్పుడే ఇదంతా నడిచినటువంటి అంశం. సో ఇప్పుడు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు పైన ప్రధాన చర్చ నడుస్తా ఉన్నది. లోటస్ పాండ్ పక్కనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టేటటువంటి ప్రయత్నం చేసిండు. జగన్మోహన్ రెడ్డి ఇల్లు పక్కనే షర్మిలకు సంబంధించినటువంటి ఇల్లు ఉంటది. సో షర్మిలకు సంబంధించిన ఇంటి పేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెప్పి ఆ ఇంటి పేరు కూడా కనబడుతుంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు ఇది పాత మ్యాప్ లో చూసుకుంటే లోటస్ పాండ్ ఇక్కడ మీకు పేరు కనబడుతుంది. పక్కనే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లుకు సంబంధించినటువంటి స్థలమే.
ఇదంతా ఈ చుట్టూ ఈ గ్రౌండ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ గ్రౌండ్ ఈ స్థలం అంతా కూడా మీకు కనబడతా ఉన్నది. ఇక్కడే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లుతో పాటు ఆ పక్కనే ఏదైతే షర్మిలకు సంబంధించినటువంటి ఇల్లు కూడా మీకు కనబడతా ఉంటది. ఇదంతా కూడా బఫర్ జోన్ లో FTL పరిధిలో రావచ్చు అనేటటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఇది మీరు చూడొచ్చు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు. సో ఇట్లా ఇగో లోటస్ పాండ్ మీదికి వెళ్ళి అంటే లోటస్ పాండ్ కి సంబంధించిన ఇన్సైడ్ కి వెళ్ళి తీసినటువంటి విజువల్, ఆ లోపల నుండి విజువల్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ భవనం కనబడుతున్నది. ఇది నీళ్లు కింద మీకు కనబడుతున్నాయి నీళ్లు. దాని ముందే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ ఇల్లు కూడా మీకు చాలా క్లియర్ కట్ గా విజువల్ లో కనబడతా ఉన్నది. దీని పక్కనే ఇంకా కొన్ని నిర్మాణాలు కూడా కనబడుతున్న పరిస్థితి. ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటి పక్కనే ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు కూడా మీకు కనబడుతుంది. ఇది శాటిలైట్ మ్యాప్, ఇప్పుడే నేను తీసినటువంటి మ్యాప్. ఇది అప్డేటెడ్ వర్షన్ మ్యాప్. ఈ మ్యాప్ కూడా మీరు చాలా క్లియర్ కట్ గా చూసుకోవచ్చు. ఇదే లోటస్ పాండ్. ఈ లోటస్ పాండ్ పక్కనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు ఇదే ఇంటి పక్కన వైఎస్ షర్మిలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆఫీస్ అని చెప్పి మీకు కనబడుతుంది. దీని పక్కనే ఈ ఇల్లు కూడా, ఈ రెండు ఇల్లులు కూడా మీకు చాలా క్లియర్ కట్ గా కనబడతా ఉన్నది. ఇది ఒక 120 మీటర్ల ఏదైతే బఫర్ జోన్, అలాగే బఫర్ జోన్ తో పాటు FTL పరిధిలో కూడా రావచ్చు అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఎందుకంటే ఈ లోటస్ పాండ్ దాదాపు ఈ దాకా వస్తుంది, ఈ మార్క్ దాకా లోటస్ పాండ్ వస్తుంది. వీడికెళ్ళి ఇది ఒకవేళ FTL అయితే ఈ FTL దగ్గర నుండి బఫర్ జోన్ తీయాలి. బఫర్ జోన్ దాదాపు ఒక 120 నుండి ఒక 70 నుండి 80 మీటర్లు రావచ్చు అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. కాబట్టి 120 మీటర్లు కనుక బఫర్ జోన్ వస్తే గీడికెళ్ళి బఫర్ జోన్ ఖచ్చితంగా ఈడి దాకా వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అనే చర్చ నడుస్తుంది. అప్పుడు ఏమైతుంది, బఫర్ జోన్ కనుక ఈడి దాకా బఫర్ జోన్ రావచ్చు అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సగం గోడలు పోయే అవకాశం ఉండొచ్చు. లేకపోతే ఆ ఇంటి కొంచెం దగ్గర నుండి అంటే ఈ లోపల ఉన్నటువంటి ఇది వాల్స్ అన్ని కూడా కూల్చేయవచ్చు, ఈ వాల్స్ అన్ని పోవచ్చు అనేటటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది. ఎందుకంటే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆఖరికి సొంత పార్టీ నేతలను కూడా వదిలిపెట్టేటటువంటి అవకాశం లేదు అని చెప్పి మాట్లాడింది మనం చాలా క్లియర్ గా చూసినాం. నాగార్జునకు సంబంధించినటువంటి ఇన్కన్వెన్షనల్ పైన కూడా ప్రధాన ఫోకస్ పెట్టినటువంటి ఆ దాఖలాలు మనం చూస్తాం. అంటే ఇవన్నీ అంశాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఇక్కడ వైసీపీ అధినేత ఇటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే ఈ ఇంటి పైన కూడా ప్రధాన ఫోకస్ పెట్టింది అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తా ఉంది. గీటి నుండి పోతుంది, మీకు ఈ లైన్ బార్డర్ కూడా కనబడుతుంది. లేదంటే మీ మ్యాప్ లో మీరు కొట్టి చూడు లోటస్ పాండ్ అని చెప్పి వైట్ బార్డర్ కనబడుతుంది. ఈ వైట్ బార్డర్ పక్కనే ఇది రోడ్డు, ఇది లేన్ నెంబర్ 12 అని ఉంటుంది. ఇది రోడ్డు, ఈ రోడ్డు పక్కనే ఈడికే వస్తుంది 120 మీటర్స్. అంటే దాదాపు ఈ రోడ్డు దాటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ ఏదైతే ఇన్సైడ్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉందనే చర్చ వినబడుతుంది. ఇంకోటి ఏంటంటే మరి రోడ్డు కూల్చేటటువంటి అవకాశం ఉందా అంటే శ్మశాన వాటికగా నోటీసులు ఇచ్చారు. హైడ్రా శ్మశాన వాటికగా నోటీసులు ఇచ్చారు. శ్మశాన వాటిక నోటీసులు ఇచ్చి దీన్ని కూల్చేస్తున్నాం అంటారు. అంటే ఇప్పుడు ఏం చేయాలి, శ్మశాన వాటిక అంటే ఆడ ఆల్రెడీ చచ్చిపోయిన శివాలను లేచిరు కాబట్టి ఆ బొక్కలన్నీ తీసుకుపోయి పక్కన కట్టుకోరని చెప్పని ఇంకా ఇదో గమ్మత్కత్ ఉన్నది. ఇట్లా కూడా వినబడుతున్నటువంటి అంశం. అంటే శ్మశాన వాటికగా నోటీసులు ఇచ్చారు, గుళ్ళకే నోటీసులు ఇచ్చారు, టెంపుల్స్కి ఇచ్చారు నోటీసులు, ఈ టెంపుల్ మేము కూల్చేస్తామని చెప్పి. అంటే హైడ్రా అతి ప్రవర్తిస్తుందో లేకపోతే దూకుడు ఎక్కువ చేసిందో ఏమో అర్థమైతలేదు. విచ్చలవిడిగా ఏది పడతా చేస్తున్నారు. సో ఫస్ట్ మీరు టెంపుల్స్కి, శ్మశాన వాటికలకు, లేదా పేద కుటుంబాలకు, పేద వాళ్ళకి సంబంధించినటువంటి భవనాలకు, వాళ్ళ ఇళ్లకు నోటీసులు ఇచ్చే ముందు, కూల్చివేసే ముందు ఫాతిమా కాలేజ్ అని ఉంటుంది, ఆ ఫాతిమా కాలేజ్ని కూల్చేసే ప్రయత్నం చేయండి. లేకపోతే ఫిలిం సిటీ ఉంటుంది, ఏదైతే ఆ ఫిలిం సిటీకి సంబంధించినటువంటి విషయంలో ఒకసారి రామోజీ ఫిలిం సిటీ దగ్గర పోయి లోపల గొలుసుకట్టు చెరువులు 3 ఉన్నాయి. ఆ చెరువు పక్కనే ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూల్చేసే ప్రయత్నం చేస్తున్నా పోనీ లేదు. సాగర్ సొసైటీ ఏదో సంథింగ్ ఉంటుంది, సాగర్కి సంబంధించినటువంటి ఏదో చెరువు ఉంటుంది, దాని జోలికి పోలే. ఆఖరికి ఫాతిమా కాలేజ్ ఎంఐఎంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాలేజ్ చెరువులోనే ఉన్నది మొత్తం, వాటి జోలికి పోలే. తర్వాత అనురాగ్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ, వాసవి కన్స్ట్రక్షన్, వాడు వాసవి వాడైతే కేటీఆర్ తోటి సంతకాలు పెట్టించాడు, పెద్ద ఎత్తున దండ చేసిండు, 20 ఫ్లోర్లు 30 ఫ్లోర్లు కట్టుకున్నాడు, వాడి జోలికి పోలే. మరి ఎందుకు మరి హైడ్రా? ఇప్పుడు ఆఖరికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటి దగ్గర కొలుస్తురట, కొలిసి ఏం చేస్తారు, గోడ రాకనే వచ్చింది, గోడ కూల్చేస్తామని చెప్తారా? ఇట్లా పొంగులేటి శ్రీనారాయణకి సంబంధించిన ఇంటిని కూడా కొలిచి సైలెన్స్ అయిపోయారు. ఏముంది మీరు చేసింది అక్కడ? జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ కేటీఆర్కు అత్యంత సన్నిహితుడు, దోస్తు, జాంజిగిరి. కేసీఆర్ సార్కు కొద్దిగా వెనకాల ఏదో దెబ్బ తగిలితే వచ్చిండు, పరామర్శించిండు, చికెన్ మటన్ బోచి అన్ని ఆంధ్రాలోకి వెళ్ళి తెచ్చి ఇచ్చిపోయిండు సారు. ఇప్పుడు ఏం చేస్తారు, ఆయన ఏం చేయగలుగుతారు చెప్పండి?
నిజంగా జగన్మోహన్ రెడ్డి పైన ప్రధాన ఫోకస్ పెడితే ఆ రోజు హైడ్రా వచ్చి అదంతా కూడా వాళ్ళ ఇంటి ముందే కూల్చేసినప్పుడు అప్పుడే మీరు అదేంది పట్టి తాడుబట్టి కొలవాల్సింది, కొలిసి అప్పుడే దాన్ని డిమాలిజేషన్ చేయాల్సింది. కానీ ఇప్పటిదాకా చేయలేదంటే సద్దు మణిగినట్టే కదా లెక్క. సో ఇప్పుడు టకాటక పోయి ఆ టేబుల్ బట్టి కొలుస్తున్నట, కొలిసి నిజంగా బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ పరిధిలో వస్తే కూల్చేసేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అంటూ పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి చర్చ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పెద్ద పంచాయతీ అయిపోయింది, ఏం చేయాలో అర్థమవుతుంది. సో ఇదే ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటి వెనకాలనే ఇగో కోమటిరెడ్డి వెంకటరెడ్డి హౌస్, ఈడొక ఇల్లు ఉన్నది, మళ్ళీ గిట్టెంకాల ఒక ఇల్లు ఉండే అనుకుంటా, జర్రా చూపించి కోమటిరెడ్డి అని చెప్పి ఇటెంకాల ఒక ఇల్లు ఉన్నది. ఇన్ని ఇల్లున్నాయి మరి వీళ్ళకు. మరి ఆఖరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒక ఫామ్ హౌస్ చెరువు పక్కనే ఉందనేటటువంటి చర్చ వినబడుతున్నది. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ వినబడుతున్నటువంటి అంశం. సో దీంతో పాటు ఈ అంశంతో పాటు షర్మిలకు సంబంధించిన ఇల్లు కూడా పక్కనే ఉంది. షర్మిల ఇల్లు కొంత సేఫ్ జోన్ లోనే కనబడతా ఉన్నది, పెద్ద ఇబ్బంది ఏం లేదు. చెరువు అయింది మరి పాడ ఇట్లుంది, చిన్న కుంటన పార్క్ ఓకే, అది పార్క్ ఉన్నట్టుంది. సో ఇదంతా కూడా అంటే ఈ లోటస్ పాండ్ పక్కన ఉన్నటువంటి ఇల్లులన్నీ కూడా కూల్చేసేటటువంటి అవకాశమే ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలు ఏదన్నా ఉంటే, ఈ చుట్టుపక్కల ఏమైనా ఉంటే బఫర్ జోన్ లో, లేకపోతే ఇదంతా బఫర్ జోన్ అయ్యో పక్కనే, దీని పక్కనే బఫర్ జోన్ పక్కనే ఇదో వైట్ లైన్, దీని పక్కనే శ్రీను ఫుడ్ పార్క్ అట, స్టార్ టెంట్ హౌస్ అట, హెచ్డిఎఫ్సి బ్యాంకు, కేజీఎన్ బైక్ మెకానిక్స్ అట, ఇవన్నీ కూడా ఉన్నాయి పక్కనే. ఇవన్నీ కూడా కూల్చేసేటటువంటి అవకాశం కనబడుతున్నది. మీకు చాలా క్లియర్ గా కనబడుతుంది వైట్ బార్డర్స్. ఈ వైట్ బార్డర్స్ ఏడు దాకా ఉన్నదో, ఈ వైట్ బార్డర్స్ ఎక్కడ దాకా ఉంటే అక్కడ దాకా మొత్తం ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది. ఎఫ్టీఎల్ అంటే చెరువు లోపల భాగం అన్నట్టు. వైట్ బార్డర్స్ మొత్తం అంతా కూడా చెరువు లోపల భాగం. ఇదంతా ఇదంతా కనబడుతుంది, ఇదంతా చెరువు లోపల భాగం. ఇక చెరువు లోపల భాగమే ఇంతుంటే ఎఫ్టీఎల్ ఇంతుంటే, ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇట్లుంటే బఫర్ జోన్ దాదాపు 120 మీటర్లు వస్తుందట. 120 మీటర్లు అంటే మినిమం జగన్మోహన్ రెడ్డి ఇల్లు దాకా రావచ్చనే చర్చ వినబడుతున్నది. కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం జగన్మోహన్ రెడ్డి సార్కు కనబడతా ఉన్నది. చూడాలి మరి నిజంగానే హైడ్రా ఏమైనా ఇక్కడ చేసే పని చేస్తుందా, లేకపోతే ఉత్తగానే ఉత్తుత్త కథే అవుతుందా, మరి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది.